బౌల్ తీసుకున్నానండి, బాగా పొడిలా చేసుకోవాలండి. చూడండి వేసుకోవాలండి. తర్వాత బొంబాయి రవ్వ ఒక 100 గ్రాములు ఉంటుందండి, శనగపిండి ఒక అరకప్పు ఉంటుందండి, సరిపడినంత సాల్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని 30 కప్పునట్లుగా మిక్స్ చేసుకోవాలి. పెరుగు కూడా వేసేసి కొంచెం వేసుకోమాకండి, జోరుగా అయిందంటే కట్లెట్స్ అనేవి కొంచెం వాటర్ వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. అల్లం తురుము, క్యారెట్ ఒకటి తీసుకున్నా వేసేసుకోవాలి. మిర్చి కానీ ఏం అవసరం లేదండి. దీనిలోకి ఇలా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. వేడిగా ఈ మరమరాల కట్లెట్స్ ని సాస్తో అద్దుకొని తింటేనండి ఎన్ని తిన్నా కూడా తెలియకుండా తింటామండి, అంత టేస్టీగా ఉంటాయండి. చూడండి ఒక 10 నిమిషాలు అయిపోయినాయి. బ్యాటర్ కూడా బాగా సాఫ్ట్గా అయింది. కారం వేసుకుంటున్నాను. కట్లెట్స్ అనేది చూడాలండి, లోటు పూర్తిగా స్ప్రెడ్ చేయాలండి. ప్యాన్ అనేది పెట్టుకొని కవర్ చేసుకోవాలండి. మరమరాలు అనేది క్యాలరీ ఫుడ్, డైట్ ఫాలో అయ్యే వారికి మాత్రం మంచి రెసిపీ అని చెప్పవచ్చండి. ఒకవైపు సాస్తో తింటే ఉంటుందండి, సూపర్ గా ఉంటుందండి.